వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక వింతైన చెట్టును మీకు చూపిస్తాను. ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఈ చెట్టు నేను చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నా, కానీ దీని ఉపయోగం అనేది నాకు అయితే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని చూడండి మీరు. ఇదే ఫ్రెండ్స్ ఈ చెట్టు. ఇదే ఈ చెట్టు చూడండి, ఎన్ని కాయలు కాసినాయి. కాయలు చూడండి, బాబా. అయితే ఇవి కాయలు అనాలో లేక ఈ బుడ్డలు అనాలో అర్థం కాలేదు. చూడండి, బుడ్డ మాదిరి వచ్చింది కాయ, ఇట్లా బుడ్డ మాదిరి వచ్చింది. దీని లోపల చూడండి, చూపిస్తా. ఇదో కాయ ఇలా ఉంది ఫ్రెండ్స్. లోపలైతే కాయ, మరి దీని లోపలైతే ఇత్తనాలు ఉంటాయి, సీడ్స్. ఎగిరిపోయినాయి, ఇలా ఉంది. మరి చెట్టు కింద కూడా కాయలు అయితే రాలిపోయినాయి చూడండి, ఇవే కాయలు. అయితే ఈ చెట్టు అనేది పూర్తిగా దీని కర్తవ్యం ఇదైతే నిర్వర్తించింది. ఎందుకంటే చూడండి ఎన్ని కాయలు కాసిందో ఏమో, దీనికే దిక్కు తెలియకుండా ఎన్ని కాయలు కాసింది చూడండి. బాబా, ఇన్ని కాయలు కాసింది. అదే ఈ చెట్టు మనము తినే కాయలు అయితే మనం వదులుతామా? అస్సలు వదలం కదా. కనీసం ఈ కాయల వల్ల, ఈ చెట్టు వల్ల ఉపయోగం అనేది మనం తెలుసుకున్నామంటే, అలాంటప్పుడు ఇలాంటి మొక్కలు అయితే మనకు దొరకడం అనేది మన అదృష్టము. కానీ మన సైంటిస్టులు ఉన్నారు, మన ఇండియాలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఇలాంటి మొక్కల గురించి తెలుసుకొని రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో మొక్కలు ఉన్నాయి ఈ భూమి మీద. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్నో మొక్కలు వస్తూ ఉంటాయి, బట్ ఆ మొక్కలలో ఔషధ విలువలు తెలుసుకొని న్యాచురల్గా జబ్బులు వస్తాయి కదా, అలాంటి వాటికి ఇవి ఉపయోగపడితే అంతకు మించిన అదృష్టం అంటూ ఉండదు. ఎందుకంటే ఈ మొక్క అనేది మనం మనిషి ఎలా పుడతాడో మొక్క కూడా అలాగే పుడుతుంది. మనిషి వల్ల ఏం లాభము ఉంటుందో అలాగే మొక్కల వల్ల కూడా ఏదో ఒక లాభం ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకటి మనం తెలుసుకొని ఖచ్చితంగా ఈ మొక్కల గురించి రీసెర్చ్ చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది. ఈ వీడియోను దయచేసి అందరికీ షేర్ చేస్తే ఎవరో ఒకరు దీని గురించి పట్టించుకొని స్పందిస్తారని నా అభిప్రాయం.